జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండపతి సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 101. అమ్మ భవిష్యత్తు దర్శి. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యస్యేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయి. గీత 4వ అధ్యాయం 35వ శ్లోకం. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుని నుండి యథార్థ జ్ఞానం నెరింగినప్పుడు మరలా నీవెప్పుడునూ ఇట్టి భ్రాంతికి గురికావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు దేవాతిదేవుని అంశలే అనియు, లేక వేరు మాటలలో అవన్నీ నాకు సంబంధించినవిగా తెలుసుకొందు. అర్థం కాని తల్లి, నీవి వ్యర్థం కాని పలుకులు. అమ్మ చిన్నతనంలోనే అమ్మకు లభించిన ప్రశంస ఇది. లాలించటమేమిటి, బ్రహ్మాండమైనప్పుడు పాలించదు. అమ్మను గురించి భవిష్యత్ దర్శనం అమ్మ బాల్యంలోని. గాంభీర్యంలో చమత్కారం, చమత్కారంలో గాంభీర్యం. దీనిని కావ్యంలో అయితే రసాభాస అంటారు. అమ్మ మాటలకు కావ్య అలంకారాలకు సామ్యం. ఎన్ని రకాలుగా చెప్పినా అన్నీ అందరూ ఒకటేనని, అంతా అద్వైతమేనని, వస్తువులు, మనుషులు, మహాపురుషులు, అవతార వ్యక్తులు అన్ని రకాలు కలిపి, గొడ్లు గోదను కూడా కలిపి ఒకటేమిటిలే, ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి ఒకే దానికి సమన్వయం చేసి చెప్పావమ్మా అంటూ ఉంటే వారి చెక్కిళ్ళు అశ్రువులతో తడిసిపోయాయి. అమ్మ చిన్నతనంలోనే అమ్మ భవిష్యత్ తత్వ సిద్ధాంతాన్ని ముందుగానే పసిగట్టిన మహానుభావుడు. మనసులో అనుకోవాల్సిందే కానీ పెద్ద పెద్దగా రానియక మాటలు, అందుకు అవసరం లేదు, అందువల్ల ప్రయోజనము లేదు అని అమ్మ రహస్యాన్ని అమ్మ తనంతట తాను బట్టబయలు చేసే వరకు ఎదురు చూడాలన్న విజ్ఞత గల విజ్ఞుడు తన ఆశ ఇలా వ్యక్తపరిచాడు అమ్మతో. నీ మాటలు, ఈ అపూర్వ సిద్ధాంతాలు, నిర్వచనాలు ఏ పండితులన్నా రాస్తే బాగుంటుంది. అమ్మ ఇచ్చిన సమాధానం. పండితుడైన పామరుడు రాయడు, పామరుడైన పండితుడు రాస్తాడు అని. చాలాసార్లు అమ్మ మాటల ప్రభావంతో ఆయన నిరుత్తరులైనారు. అమ్మ ఒక్కసారి తర్కశాస్త్ర జలది గర్భంలోకి దూకి ఒక మునక వేసి తల పైకెత్తి పక్కుమన్నది. తీరంలో నిలబడిన వారికి తరంగం వెంట తరంగం పెద్దపెట్టున వచ్చి మీదపడి ఊపిరి సలుపుకోనివ్వనట్లు వాక్యం వెంట వాక్యం అమ్మ నోట వెలువడి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు అనిపించింది. ఆ ఉక్కిరిబిక్కిరితో పాటు ఆనందభరితులైనారు. అమ్మ మాటలు, ఆ వాగ్ఝరి, అందులోని అర్ధగాంభీర్యం, ఆలోచన పటిమ, సేముషి వైభవము అచ్చరువు కలిగించాయి. ఒక మహత్తర ప్రకటనకు ఇలా దారి ఏర్పడింది. ఒకరోజు తెల్లవారేటప్పటికీ అమ్మకు కాళ్ళు చేతులు ఉబ్బి ఉన్నాయి. ఇదేమిటమ్మా అని గుండెలపై చేయి వేసుకుని కొట్టుకుని ఆదుర్దాగా కాళ్ళు వత్తి చూశారు తాతగారు. అమ్మ, నెత్తురులేని మీదట ఉబ్బాయిలే, కొంచెంసేపటికి అవే తగ్గుతాయి. ఎందుకు మీరు అట్లా బాధపడతారు? ఇప్పుడప్పుడే నేను ఎక్కడికి పోతాను తాతగారు, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అన్నది. అది నిజమే అనుకోమ్మా, కానీ ఎదురుగా కనపడే బాధను చూసి భరించుకోలేకపోతున్నాను. నీ స్థితి ఎక్కువ అని నాకు తెలుసు. నీ మనసు నా మనసు కంటే విశిష్టమైందని నాకు తెలుసు. నీ శరీరం మా శరీరం కంటే విభిన్నమైనదని తెలుసు. నిన్ను ఎవరూ ఏమీ చేయలేరని నాకు తెలుసు. అయినా నువ్వు బాధపడుతూ కనిపించగానే అంతకుముందున్న భావాలు, విశ్వాసాలు కరిగిపోతున్నాయమ్మా. దీనికి కారణం మాత్రం నాకు తెలియటం లేదు అని తాతగారు మనసు విప్పారు. ఇంత మాత్రానికే బాధపడితే ఎట్లా? ముందు ముందు ఉన్నదంతా అదే అన్నదమ్మ. ఏమో, కొన్ని సందర్భాల్లో నీవు సర్వశక్తిమంతురాలవని, సర్వజ్ఞురాలవని ఎంత నమ్మకమో, కొన్ని వేళల్లో నీకు ఏమవుతుందోనని, నీవు ఏమవుతావో అని నేను బాధపడుతుంటానమ్మా అన్నారాయన. మరి ఆ విశ్వాసం, మరలా ఈ భయం అర్థం కావటం లేదు. నా ఈ మమకారమే అవరోధంగా తయారైనదేమో అమ్మా అన్నారు ఆయన. ఒకచోట ఉండే మమకారమే విస్తృతమై సర్వత్రా వ్యాపిస్తే అదే మాధవత్వం అవుతుంది అన్నది అమ్మ. ఏమిటమ్మా
ఇప్పుడు అన్నమాట మళ్ళీ వినిపించు అన్నారు తాతగారు. పరిమితమైన మమకారం మానవత్వాన్ని, సర్వత్రా ఉండే మమకారం మాధవత్వాన్ని గుర్తింపచేస్తాయి చెప్పింది అమ్మ. అమ్మ మహత్తర ప్రకటన చేసి తన భవిష్యత్ కార్యక్రమం తాతగారికి తెలియజేసింది. ఒకసారి అమ్మ ఇలా మరో ప్రకటన చేసింది. జరుగుతున్నది అదే, ముందు జరగబోయేది అదే, వచ్చింది అందుకే, ఎవరు ఏది చేసినా అన్న ఒప్పుకునేందుకే అని ప్రకటించింది. అన్నదల్లా ఒప్పుకుంటావా? చిదంబరరావు గారు మరో మార్గంలో ఎదుర్కొన్నారు. అవునని తలూపి తన అవతార వైశిష్ట్యాన్ని తెలియజేసిందమ్మ. అమ్మ బాల్యంలోనే అమ్మచే ఇంత ప్రభావితమైన వ్యక్తి అమ్మ చిన్నతాతగారు శ్రీ చంద్రమౌళి చిదంబరరావు తాతగారు. మరో రకంగా అమ్మ మేనత్త అన్నపూర్ణమ్మ గారికి భర్త. అమ్మ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారమని అమ్మ చిన్నతనంలోనే గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి చిదంబరరావు తాతయ్య గారు. అమ్మ బాల్యంలో బాపట్లలోని వీరి ఇంట్లోనే ఉండేది. కృష్ణుడికి రేపల్లె యశోదమ్మ ఇల్లులా అమ్మకు బాపట్ల చిదంబరరావు తాతగారి ఇల్లు. గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని యాజలిలో 1884లో రామయ్య నరసమ్మ దంపతులకు చంద్రమౌళి తాతయ్య గారు జన్మించారు. విద్యార్థి దశలోనే అష్టావధానాలు చేసిన చిదంబరరావు తాతగారు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. బాపట్లలో ప్రసిద్ధ న్యాయవాదులు చంద్రమౌళి చిదంబరరావు తాతగారు. వారి వృత్తి ఇది. ప్రవృత్తి అభ్యుదయ రచయితల సంఘ ప్రారంభకుల్లో ఒకరు. మార్క్సిస్ట్ దృక్పథంతో ఆయన రచనలు చేశారు. చిత్తూరు ముట్టడి, కృష్ణరాయ విజయము, రాయచూరు ముట్టడి, వాసవి విలాసము వంటి నాటకాలను వీరు రచించారు. చారిత్రకేతర వృత్తాంతాలను స్వీకరించి అలనాటి చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపారు. చిదంబరరావు తాతగారు రచించిన మెరుగు నాటిక బళ్ళారి రాఘవ నాటకోత్సవాలలో బహుమతి పొందింది. వీరి గేయాలను రోణంకి అప్పలస్వామి గారు ఆంగ్లంలోనికి అనువదించారు. చిదంబరరావు తాతగారి గురించి వారి మాటల్లో: నాకు వితంతు వివాహాలంటే ఇష్టం. ఆ రోజుల్లో నేనే కొన్ని చేశాను. కందుకూరి వీరేశలింగం పంతులు గారు బాపట్ల వస్తే మన ఇంటిలోనే విడిది. ఈ విషయంలో కొందరు పెద్దలు నన్ను వెలిపెట్టారు. ఏ బావికి మంచినీళ్లకు కూడా రానిచ్చేవారు కాదు. మనకు ఎవరైనా నీళ్లు పోస్తే వారిని కూడా వెలిపెట్టేవారు. వీరి భార్య అన్నపూర్ణమ్మ గారు ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారితో కలిసి దేశసేవలో కూడా పాల్గొన్నారు. అమ్మ వారిని అనుగ్రహించదలచి తాను భవిష్యత్తులో చేయబోయే కార్యకలాపాలన్నింటినీ ఆయనకు కళ్లకు కట్టినట్లు చూపింది. విశ్వరూప దర్శనంకు ఇది ఏమాత్రం తక్కువ కాదు. ఆ యోగ్యత చంద్రమౌళి చిదంబరరావు తాతగారికి దక్కటం ఆయన నెరవేర్చిన కార్యాలకు ప్రతిఫలమే. వారు 1960వ సంవత్సరంలో అమ్మలో ఐక్యమైనారు. జయహోమాత. వ్యాసం 102. అమ్మకు పల్లకి సేవ. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాగతిం. గీత 8వ అధ్యాయం 12-13 శ్లోకాలు. ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణం శిరస్సులో ఉంచి ఆత్మయోగం అభ్యసిస్తూ బ్రహ్మను ప్రతిపాదించే ఓంకారమనే ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవాడు మోక్షం పొందుతాడు. లక్ష్మీనారాయణ అన్నయ్య అమ్మకు లలితాకోటి నామపారాయణ పూజ అనంతరం అభిషేకం చేయాలనుకున్నప్పుడు అన్ని నదుల నీటితో అభిషేకం చేయాలనుకున్నాడు. 12 పుష్కర నదుల తీర్థాన్ని, కన్యాకుమారిలోని సముద్ర సంగమ తీర్థాన్ని తెచ్చే బాధ్యత అమ్మ సూచన మేరకు పాండురంగారావు అన్నయ్య భుజస్కంధాల మీద పడింది. పాండురంగారావు అన్నయ్య మహాప్రసాదంగా స్వీకరించి ఆ పనిని విజయవంతంగా నెరవేర్చాడు. అప్పుడే కాదు, తర్వాత అమ్మ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో కూడా అంతటి బృహత్ కార్యాన్ని ఒక్కడే నెరవేర్చాడు. ఒకసారి అనసూయేశ్వర ఆలయంలో 11 రోజుల అభిషేకం చేసుకుందాము అనుకున్నారు. పాండురంగారావు అన్నయ్య మండల దీక్షతో చేసుకుని చివరి రోజు అనసూయ వ్రతం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ అన్నయ్య నామాలు చెప్పటం, రామకృష్ణ అన్నయ్య కథలు చదవటంతో చేసుకున్నారు. అమ్మ అనుగ్రహంతో అలా ఒకసారి కాదు
రెండుసార్లు కాదు, అనేకసార్లు అమ్మకే ప్రత్యక్షంగా చేసుకున్నారు. అందులో ఒకసారి ఏకాదశి, ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చాయి. బస్తా విరజాజి పూలతో పూజ చేశాడు. ముఖ్యంగా పాండురంగారావు అన్నయ్య అనగానే గుర్తుకు వచ్చేది అమ్మ పోసే భోగిపళ్ళు. అమ్మ భోగిపళ్ళు వేగంగా బిడ్డల నెత్తిన పోస్తుంటే అమ్మ వెనకాల అమ్మకు రక్షణగా రామకృష్ణ అన్నయ్య, అమ్మకు ముందు పెద్ద పెద్ద భోగిపళ్ళ బుట్టలు పట్టుకొని అమ్మ వేగంతోనే సమానంగా పరిగెత్తేవారు పాండురంగారావు అన్నయ్య, అన్నంరాజు రామకృష్ణారావు అన్నయ్య. ఇరువురు గొప్ప క్రీడాకారులు. వారి ఆ అనుభవం వారి అమ్మ సేవకు అక్కరకొచ్చింది. వారి ఈ అనుభవం మరో సందర్భంలో కూడా అక్కరకు వచ్చింది. అమ్మ వాత్సల్య యాత్రలో అమ్మకు రక్షణ గోడగా వీరే రామకృష్ణ అన్నయ్యకు తోడు మరికొందరు సోదరులతో కలిసి. మరో సందర్భంలో అమ్మను కుర్చీలో తీసుకువెళ్లాల్సి వస్తే అవలీలగా ఆ పని నిర్వహించాడు అడవుల దివి మధు అన్నయ్యతో కలిసి. హైమామ గుంటూరు వచ్చినప్పుడు పాండురంగారావు అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి సత్కరించారు. అలాగే వసుంధరక్కయ్య అనారోగ్యంతో గుంటూరులో ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంచుకుని ఎంతో సేవ చేశారు. ఒకసారి ఒక విచిత్రమైన పూజ జరిగింది. పిల్లలు పుట్టని వాళ్ళు పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తారు. అదే ఆ పూజ. వివాహమై సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు పుట్టని ముగ్గురు దంపతులు కలిసి అమ్మకు పూజ చేసుకోవాలనుకున్నారు. అమ్మ అంగీకరించింది. అందులో పాండురంగారావు అన్నయ్య ఒకరు. మిగతా వారు ఏకా అంజన అన్నయ్య, నాదెండ్ల లక్ష్మణరావు అన్నయ్య. అమ్మ అనుగ్రహం వలన పాండురంగారావు అన్నయ్యకు, ఏకా అంజన అన్నయ్యకు పిల్లలు పుట్టారు. లక్ష్మణరావు అన్నయ్య గారు భ్రమరాం బక్కయ్యలతో నేనే మీ కూతుర్ని అని చెప్పిందమ్మ. అమ్మలాంటి కూతురు కలగడం, ఆ భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? వారి అదృష్టం అది. పాండురంగారావు అన్నయ్య కోరిక మేరకు ప్రేమకుమారిని పుత్రుడుగా అనుగ్రహించింది. ఆ ప్రేమకుమారుడు జిల్లెళ్ల ముడిలో అందరి ప్రేమకు పాత్రుడవుతూ, అందరినీ తాను ప్రేమిస్తూ, అమ్మ సేవ చేసుకుంటూ సార్థక నామధేయుడనే కాదు, కారణజన్ముడని ప్రశంసించబడుతున్నాడు. అతనికి తల్లిగానే కాక మార్గదర్శిగా నిలిచింది సుజాతక్కయ్య. తల్లికి ప్రేమకుమారి చేసే సేవ కొడుకులందరికీ స్ఫూర్తి. పాండురంగారావు అన్నయ్య చేసిన మరొక గొప్ప పని అలంకార హైమక్కయ్య ఉండే పాకకు శాశ్వత రూపం కలిగించటం. ఎన్నిసార్లు వేసినా తాటాకులు పరిచినా లేచిపోతున్నదని, దానిని శాశ్వత చిహ్నంగా నిలపాలని ప్రయత్నించి సఫలీకృతుడైనాడు. ఎన్నో చారిత్రక గత స్మృతులకు ఆలవాలమైన ఆ కుటీరంను రూపురేఖలు మార్చకుండా శాశ్వతంగా సిమెంటుతో ఏర్పాటు చేశారు పాండురంగారావు అన్నయ్య తన కుటుంబ సహాయంతో, సోదరులు అన్నంరాజు రామకృష్ణారావు అన్నయ్య కుటుంబ సభ్యుల సహకారంతో. నిజంగా ఇది చిరస్థాయిగా నిలిచే విషయం. సాయి మాస్టర్గా ప్రసిద్ధమైన శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ అన్నయ్య జిల్లెళ్లముడిలో అమ్మ వద్ద కొన్ని సంవత్సరాలుండి మాతృశ్రీ ఆంగ్లపత్రిక సంపాదకులుగా వ్యవహరించినప్పుడు వ్రాసిన రచనలన్నింటినీ వింతలు విశేషాలు అనే ఒక గ్రంథంగా ప్రచురించారు అన్నయ్య. కొండముది రామకృష్ణ అన్నయ్య వ్రాసిన అనసూయ వ్రతకల్పమును పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నయ్య గంటకు కుదించి రచించిన గ్రంథాన్ని శివానందమూర్తి గారిచే ఆవిష్కరింపచేసి ఆప్తుడు ఆత్మీయుడుగా భావించి పాండురంగారావు అన్నయ్యకు అంకితమిచ్చారంటేనే పాండురంగారావు అన్నయ్య వ్యక్తిత్వం, సేవాభావం అవగతమవుతుంది. శ్రీ వల్లూరి పాండురంగారావు అన్నయ్య 1936 ఏప్రిల్ 5న పుట్టారు. 1961 నుండి అమ్మ వద్దకు వస్తున్నారు. గ్రాడ్యుయేషన్ కాగానే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగం ఇన్స్పెక్టర్గా చేరారు. 1965లో సుజాతక్కయ్యను వివాహం చేసుకున్నారు. దసరాలలో విజయదశమి పూజ పాండురంగారావు అన్నయ్యది. అనారోగ్యంతో ఉన్న అమ్మ పాండురంగారావు అన్నయ్య కోసం లేచి కూర్చునేది. ఈనాటికి ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అమ్మ వద్దకు తరచుగా వచ్చే అలవాటున్న పాండురంగారావు అన్నయ్య 1967లో దసరాలకు అమ్మ వద్దకు వెళ్ళాలనుకున్నాడు. జిల్లెళ్లముడి చుట్టూ వరద నీరు. జిల్లెళ్లముడి ఒక ద్వీపకల్పంలాగా ఉన్నది. శేషగిరిరావు అన్నయ్యను కలిసి ఎలాగండి అని అడిగితే, 4 రోజుల నుండి ప్రయత్నిస్తున్నా కుదరలేదయ్యా, ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అన్నారు శేషగిరిరావు అన్నయ్య. ఇద్దరూ కలిసి మర్రిపూడి గుళ్ళ దగ్గర దిగి నడవటం మొదలుపెట్టారు. బ్రతకాలం లేదా అన్నారు త్రోవలో కొందరు. వీళ్ళు మనసు మార్చుకోలేదు. ఎలాగైనా వెళ్ళి తీరాలి అని పట్టుబట్టారు. కొంత దూరం అతి ప్రయాసతో వెళ్ళగా
అమ్మ అనుగ్రహంతో జిల్లెళ్ళముడి వెళ్ళే తెప్ప కనిపించింది. దాంట్లో జిల్లెళ్ళముడి చేరారు. అమ్మను ఎలాగైనా చూడాలనే తీవ్రమైన కోరిక ఉండటంతో అమ్మవారిని తన వద్దకు చేర్చుకుంది. ఉద్యోగ విరమణ అనంతరం జిల్లెళ్ళముడిలో గృహం నిర్మించుకుని అమ్మ సేవ చేసుకున్నారు. సేవలో ఆరితేరారు. గోవును పెంచి అమ్మ అభిషేకానికి పాలు సమర్పించేవారు. ఒక ధనుర్మాస పూజ సందర్భంగా హైమక్కయ్యకు కిరీటం చేయించి అలంకరించారు. పాండురంగారావు అన్నయ్యకు అమ్మ అనేకసార్లు స్వప్న దర్శనమిచ్చేది. ఆ స్వప్నంలో తన కోరికలు చెప్పేది. ఒకసారి అమ్మ అలా కోరటం పాండురంగారావు అన్నయ్య తీర్చటం జరిగింది. అది అమ్మకు చలువ కళ్ళజోడు ధరింపచేయడం. అన్నయ్య కొంతకాలం విశ్వజనని పరిషత్ కార్యదర్శిగా ఉన్నప్పుడు దేవాలయంలోని కార్యక్రమాలు సరిగా జరుగుతున్నవా లేవా, వంట ఇంట్లో పని సక్రమంగా జరుగుతున్నదా లేదా తెలుసుకోవడానికి ఆఫీస్ కేంద్రంగా ఆయా ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేశారు. వంట షెడ్డులో వర్షం వచ్చినా కింద కూర్చుని భోజనాలు చేయటం ఇబ్బంది కలుగుతుందని బల్లలు కుర్చీలు ఏర్పాటు చేయడానికి సోదరుల సాయం తీసుకున్నారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం, అన్నపూర్ణాలయం పరిశుభ్రంగా ఉంచి ఆదరంగా ఆప్యాయంగా నలుగురికి కడుపు నిండా పెట్టాలి అనేది ఆయన తపస్సు. పాండురంగారావు అన్నయ్యకు దక్కిన మరో మహాభాగ్యం అందరూ పొందేది కాదు. ఏ జీవికైనా అమ్మ సేవలో ప్రాణాలు సమర్పించడం కంటే విశేషమేమున్నది? అది అందరి ఆకలి తీర్చే మహాకార్యమైతే బంగారానికి పరిమళం అవ్వటమే. అన్నపూర్ణాలయం స్వర్ణోత్సవాల సమయంలో 100 చోట్ల అమ్మకి ఇష్టమైన భోజన కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. పాండురంగారావు అన్నయ్య స్వగ్రామమైన వల్లూరులో స్వర్ణోత్సవ భోజనాలు వైభవంగా కొన్ని వేల మందికి సంతర్పణ జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంలో పాండురంగారావు అన్నయ్య వల్లూరు నుండి జిల్లెళ్ళముడి కారులో వస్తున్నారు. ఆయనను అమ్మ తనలో విలీనం చేసుకున్నది. 6/7/2008 పాండురంగారావు అన్నయ్య చేసిన తపస్సు, పూజ, నామము, తన మన ధనంతో సాగించిన అమ్మ కైంకర్యము, అమ్మ పదార్చకుల సేవ వల్ల అమ్మ తృప్తి పడ్డది. నిజంగా పాండురంగారావు అన్నయ్యది ఆదర్శ జీవితం. జయ హో మాత.